అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. పథకాల పేర్లపై ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. పవన్ కళ్యాణ్. ఏపీ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యా కానుకకు రాధాకృష్ణన్, మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేర్లు పెట్టడం, అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించడం హర్షణీయమని ట్వీట్ చేశారు. గత సీఎం మాత్రం పథకాలకు తన పేరే పెట్టుకున్నారని విమర్శించారు. మను భాకర్కు ప్రధాని మోదీ అభినందన. ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన షూటర్ మను భాకర్ దేశానికి అపురూపమైన విజయాన్ని అందించారని ప్రధాని మోదీ కొనియాడారు. షూటింగ్ లో తొలిసారి భారత మహిళకు మెడల్ రావడంతో ఈ విజయం మరింత ప్రత్యేకమని అన్నారు. కేంద్ర మంత్రులు, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆమెను అభినందిస్తూ పోస్టులు చేస్తున్నారు. భారత్ తిరిగి వచ్చేటప్పటికి ఆమె కోసం ప్రత్యేకమైన వంటకాలు సిద్ధం చేస్తానంటూ మను అమ్మమ్మ ఆనందం వ్యక్తం చేశారు. వారసత్వ సంపద కాపాడుతా సీఎం రేవంత్. టీజీ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారసత్వ సంపదను కాపాడుతానని చెప్పారు. కుతుబ్ షాహీ టూంబు ఆయన సందర్శించారు. చార్మినార్, గోల్కొండ, కుతుబ్ షాహీ సమాధులు, 1000 స్తంభాల గుడి, రామపాలయం, అలంపూర్ ఆలయాలు వాస్తు అద్భుతాలకు నిదర్శనం. వాటి విశిష్టతను ప్రపంచ పటంలో సగర్వంగా ఉంచేలా కృషి చేస్తా అని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై రాహుల్ ఫైర్. ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా కోచింగ్ సెంటర్లోకి వరద పోటెత్తి 3 అభ్యర్థులు మృతి చెందడం దురదృష్టకరమని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భద్రత లేని నిర్మాణం, ప్రభుత్వ సంస్థల బాధ్యతారాహిత్యానికి సామాన్యులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రతి ఒక్క పౌరుడికి సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం అందించడం ప్రభుత్వాల బాధ్యత అని ఎక్స్లో పేర్కొన్నారు. ఎంఐఎం నేతలు గోడ మీద పిల్లులు. బండి సంజయ్. టీజీ ఎంఐఎం అవకాశవాద పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆ పార్టీ నేతలు గోడ మీద పిల్లులు లాంటి వారని ఎద్దేవా చేశారు. ఎంఐఎం నేతలు ఎవరు అధికారంలో ఉంటే వారి పక్కన చేరతారు. రేవంత్, అక్బరుద్దీన్ అన్నదమ్ములు లాంటివారు. అందుకే అక్బర్ను డిప్యూటీ సీఎం చేస్తానని సీఎం అంటున్నారు. దమ్ముంటే అక్బరుద్దీన్ కొడంగల్లో పోటీ చేయాలి. పోటీ చేస్తే అక్కడ డిపాజిట్లు రాకుండా చేస్తామని ఆయన ఫైర్ అయ్యారు. చరిత్ర సృష్టించిన మను భాకర్. ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పథకం సాధించిన తొలి భారత మహిళగా మను భాకర్ చరిత్ర సృష్టించారు. మను హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువతి. ఆమె తండ్రి మెరైన్ ఇంజనీర్, తల్లి ప్రిన్సిపాల్. చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్ లో పాల్గొనేవారు. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్ లో 9 బంగారు పతకాలు కొల్లగొట్టారు. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో 16 ఏళ్ల వయసులోనే గోల్డ్ మెడల్ సాధించారు. అర్జున అవార్డు గ్రహీత కూడా. మాది డిఎన్ఏ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం. హోంమంత్రి అనిత. ఏపీ తనను రాజీనామా చేయాలన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి హోంమంత్రి అనిత కౌంటర్ వేశారు. శాంతి భద్రతల విషయాల్లో మీరు రాజీనామా చేయాలో నేను చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుంది. అయినా ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం. ప్రజలు బానే ఉన్నారు. దొంగలే కోటల్లో దాక్కొని ప్రెస్ మీట్లో ఎక్స్లో రెట్టలు వేస్తున్నారు అని మండిపడ్డారు. మీకన్నా స్వార్థపరులు ఉంటారా? వైసీపీ. ఏపీ అసెంబ్లీకి వెళ్లని జగన్, ఆయన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల చేసిన కామెంట్స్ పై వైసీపీ స్పందించింది. ప్రతిపక్షంలో ఉండి మరో ప్రతిపక్షాన్ని తిడుతున్న షర్మిలకు ప్రజా సమస్యలు కనిపించవని విమర్శించింది. ఆమె ట్వీట్ సిబిఎన్ నుంచి వచ్చిందో లేక టీజీలోని ఆయన ఏజెంట్ దగ్గర నుంచి వచ్చిందోనని ఎద్దేవా చేసింది. టీజీలో మాయమాటలు చెప్పి పారిపోయి ఏపీకి వచ్చిన షర్మిల కంటే స్వార్థపరులు ఉంటారా అని ప్రశ్నించింది. అమ్మవార్లకు బోనాలు సమర్పించిన మంత్రులు. టీజీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించారు. కేంద్ర మంత్రి కృష్ణారెడ్డి సతీ సమేతంగా అంబర్పేటలోని మహంకాళి ఆలయంలో బోనాలు సమర్పించగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వం తరపున భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి సీతక్క ఎల్బీ నగర్లోని కిల్లా మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్ లో బోనాలు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా బోనాల వేడుక ఘనంగా జరుగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి డిప్యూటీ సీఎం బట్టి పట్టు వస్త్రాలు సమర్పించారు.